హాయ్ ఫ్రెండ్స్, మనం సింపుల్గా నార్మల్ మిషన్ మీద మనం ఫాల్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, కొంగులు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇదిగోండి ఫాల్. నేను ఇప్పుడు వాష్ చేసిన కదా, వాష్ చేసిన తర్వాత మనం ఫాల్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి. ఐరన్ అక్కర్లేదండి, ఐరన్ లేకుండా ఇలా ఫోల్డ్ చేసుకోండి. మొత్తం మంచిగా ఫోల్డ్ అయిపోతుంది. కొంచెం క్రాస్ అనిపిస్తే మీరు ఇలా ఇలా లాక్కోవచ్చు. లాగడం వల్ల మనం చీర కుట్టిన తర్వాత కూడా సింక్ కాదన్నట్టు. ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనకు ఫాల్ కుట్టిన తర్వాత బుగ్గలాగా రావడము, కొంచెం ఎగుడు దిగుడు కావడము, అట్లా మనం ఫాల్ గుంజుతుంది, చీర ముడతొచ్చేస్తుంది. అలా కాకుండా ఉంటుంది అన్నట్టు. వేసేసి ఇలా మొత్తం నీట్గా అనుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి మంచిగా. ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. పెట్టుకొని ఇది కొంగు తీసుకుందాము. కొంగును మంచిగా నీట్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ కుట్టుకునేటప్పుడు ఉల్టా సీదా చూడాలి. ఫస్ట్ కట్ చేసేసుకుందాం నీట్గా. మనం ఎక్కడి వరకు అయితే కుట్టాలనుకుంటాం, వేసుకోసి ఉంటుంది కొంచెం, ఒక్కొక్కసారి ఇది ప్రింట్ ఉంటుంది, డిజైన్ ఉంటుంది, అదైతే కట్ చేసేయాలి. ఇదిగోండి జాక్ మిషన్ మీదనే మనం ఫాల్ ఎలా కుట్టాలి, కొంగులు ఎలా కుట్టాలి, మనం ఇంట్లోనే కూర్చుండి మనం ఫాల్ పీకో చేసుకొని రోజుకు 200-300 400-500 సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఎలాగన్నట్టు చూద్దాము. ఇదిగోండి మనం ఫస్ట్ ఇది ఫోల్డ్ చేసి కుట్టాలి. ఇలా ఫోల్డ్ చేసి ఏదో ఇలా పెట్టేసుకోండి. పెట్టుకొని నార్మల్గా మడత పెట్టేసి ఫస్ట్ కొంగులు ఇలా కుట్టేసుకోవాలి. ఓకే, ఇవి ఇలా మంచిగా ఫోల్డ్ చేసి ఇలా కుట్టేసుకోవాలి. మొత్తం నీట్గా ఫోల్డింగ్ అనేది చేతి ద్వారా మనం సన్నగా పీకో చేసిన విధంగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు చేయడంతో ఉంటుంది. కుట్టే విధానంను బట్టి మనకు సన్నగా వచ్చేస్తుంది. ఈ సన్నగా చేయడం వల్ల మనకు పీకో చేసిన ఫీలింగ్ వస్తుంది. మనకు కుట్టిన రాని కూడా రాదు. మనకి జాక్ మిషన్ మీద స్మూత్గా వస్తుంది అన్నట్టు. ఇలా కుట్టేసుకోండి. కొంగులు రెండు ఇదే విధంగా కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా ఎలా కనబడుతుంది మనకు. కుట్టుకున్న తర్వాత మనం కట్టు కొంగు తీసుకుందాం చీరలో నుంచి. చాలా మందికి చీర మనం ఫాల్ కుట్టేటప్పుడు ఏ వైపు నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలని కూడా తెలియదు. మనం చెక్కుకునేది లెఫ్ట్ సైడ్ స్టార్ట్ అవుతుంది. ఇలా పట్టుకొని చూడండి, పైకి ఉన్నది లెఫ్ట్కి మీదికి ఇలా పెట్టేసుకోవాలి. అంటే మనకి ఇది రైట్కి ఉంటుంది ఓపెన్, లెఫ్ట్కి స్టార్ట్ చేస్తాము. అది పెట్టుకొని చూసి కిందికి వచ్చే విధంగా, అంటే ఇట్లా మన లెఫ్ట్ సైడ్ చీర వదిలేసేటట్టుంటే కరెక్ట్ అన్నట్టు. వెత్తడి మీద జానెడు వదిలేసి స్టార్ట్ చేసుకోవాలి. ఇలా స్టార్ట్ చేసుకునేటప్పుడు ఇదిగోండి ఇలా పెట్టేసుకొని నీట్గా ఇలా పెట్టిన తర్వాత మనము ఈ వాటి ఫోల్డ్ చేసుకున్న ఫాల్ తీసుకోవాలి. కొన్ని కొన్ని ఫాళ్ళకి అంచు వస్తుంది, అంచు కిందికి పెట్టేసుకోండి. పైన హెమ్మింగ్ చేసేటప్పుడు బాధ ఉండదు. కానీ నేను చీర ఇది కింద పైన మొత్తం ఫాలు మీ మిషన్ మీదనే కుడుతున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఉల్టా వచ్చేది లోపలికి పెట్టేసుకోవాలి. ఇలాగా పెట్టేసుకొని ఇలా స్టార్ట్ చేసుకోండి. ఇలా స్టార్ట్ చేసేసుకొని ఇలా కుట్టేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది మీకు. ఎందుకంటే కొంచెం చాలా మందికి పీకో వేస్తారు కింద అని ఉంటుంది, కానీ డైలీ యూజ్ చీరలు పీకో కంటే ఇట్లా ఇలా వేస్తేనే బాగుంటుంది. వేసుకొని కింద పైన వేసేసుకోవడం వల్ల మనం డైలీ కట్టుకుంటాం కాబట్టి హెమ్మింగ్ అనేది ఊడిపోవడం అలాంటిది కాదు. కొన్ని చీరలకు ఇది చీర బాగుంది కాబట్టి అవసరం లేదు. కొన్ని చీరలు కొంచెం లేస్ వచ్చిన చీరలు కొంచెం కింద అది ఎగుడు దిగుడు ఉంటాయి కదా కింద, అలాంటప్పుడు కింద ఇట్లా కొంచెం చిన్న కుచ్చు పెట్టుకోండి. చిన్న కుచ్చు పెట్టుకోవడం వల్ల మనకు పైన దానికి ముడత అనేది రాదు. ఇది అవసరం లేదు, ఇది బాగుంది. ఇంకెలా తెలిసిందంటే మీరు ఒక 2 చీరలు కుడితే మీకే తెలిసిపోతుంది. పైన కుచ్చు రావడం వల్ల మీరు చేంజ్ చేసేసుకోండి. ఇలాగే కింద పైన స్టిచ్ చేసుకుందాం. ఇదిగోండి కింది వైపు అయిపోయింది కదా, ఇప్పుడు పైన వైపు స్టిచ్ చేద్దాం. ఇలాగే స్టిచ్ చేసుకోండి. ఇలా కొన స్టార్ట్ చేయండి ఫస్ట్. ఇలాగా ఇలా స్టార్ట్ చేసి మనం ఎగ్జాక్ట్గా ఇది 10 నిమిషాల లోపే మనం కింద పైన కుట్టేయచ్చండి. 10 నిమిషాలనే కింద పైన చీర ఫాల్ కుట్టే విధంగా చూపిస్తున్నాను. ఎంత ఈజీగా, ఒక 10 నిమిషాలంటే మనం ఎంత టైం కాదు. మీరు అన్ని సెట్ చేసుకోవడం అంటే ఒక 15 నిమిషాలు అయిపోతుండొచ్చు. 10 నిమిషాలకు ఒక చీర కుట్టుకుంటే రోజుకు ఒక 4-5 చీరలు కుట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా 50 రూపాయలకు ఒక చీర తీసుకున్నా కానీ నాకు 200-300 అయితే ఈజీగా వస్తాయి. ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకోండి, ఇలా పెట్టేసుకోండి నీట్గా, బాగా వస్తుందండి.
రెండు వైపుల కొంగులు ప్లస్ కుచ్చు రాలేదు ఇక్కడ, రెండు వైపుల కొంగులు పాలు ఈ విధంగా కుట్టుకుంటే, కొత్త వాళ్ళు ఇంట్లోనే కూర్చుండి మీరు ఫాల్ కుట్టే విధంగా చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగుంది. అస్సలేమన్నా తెలుస్తుందా మనకు చీర ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈ విధంగా కుట్టే విధంగా చూస్తే మనకు నీట్ ఫినిషింగ్ నీట్గా రావడం వల్ల మనకైతే ఫాల్ కుట్టడం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకేమన్నా కావాల్సిన కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఓకే, మనం ఇప్పుడు 10,000 సబ్స్క్రైబర్లకు దగ్గరలో ఉన్నాము. మన వీడియోని చూసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం 10K పడిపోతుంది. మీరు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఇలాగా కుడితే ఫాల్స్ కొంతమంది ఏమనుకుంటారు, అమ్మో పీకో మిషనే ఉండాలనేమో, కొనుక్కోవాలంటే ఇప్పుడు వెళ్తలేదు ఎలాగూ అంటారు. అది ఏం అవసరం లేదు, ఈ మిషన్ తోటే మీరు ఇలా కుట్టేసుకోండి సరిపోతుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరి ఇలా వచ్చేసి ఇలా తిప్పేసుకోండి చూడండి. 10 నిమిషాలలోనే మనం చీర ఫాల్ పీకో అన్నట్టు ఫాలు కొంగులు ఇలా కుట్టేసుకున్నాము. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ మరి.